హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పెద్ది సినిమా నుంచి మరొక బిగ్ అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు అభిమానులందరూ కూడా ఇంకా సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ మొదలు పెట్టలేదేంటి, అసలు ఏం చేస్తున్నారు చిత్ర యూనిట్ అంతా అని కొంతమంది అయితే బయటికి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. చిత్ర యూనిట్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఇచ్చారు. అది కూడా రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ముంబైలో ఎలా రిలీజ్ అవుతుంది, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భూపాల్లో చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఒక గ్రాండ్ ఈవెంట్, ఎంఎస్ ధోని కూడా దాంట్లో రాబోతున్నారు అనేటువంటి ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఇంకా చెప్పాలంటే దానికి మించి ఒక షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతిరోజు కౌంటౌన్ స్టార్ట్ చేసుకోండి. ఆ రేంజ్లో సినిమా ఎలాగో మీకు ఒక రేంజ్లో ఇస్తాం, కానీ ఈ చేసినటువంటి ప్రతి ఈవెంట్ కూడా సినిమాకి మించిపోయేలా ఈవెంట్స్ ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా క్రికెట్ అంటే మన భారతదేశ ప్రజలకు ఎంత పిచ్చి అభిమానమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక క్రికెటర్ పాత్రనే పెద్దిలో రామ్ చరణ్ గారు పోషించబోతున్నారు. అది కూడా ఇప్పుడు ఇండియా మొత్తం చెప్పాలంటే ప్రపంచం అంతా కూడా ఐపీఎల్ ఫీవర్తో ఊగిపోతుంది. ఆ ఐపీఎల్లోనే పెద్దిని దించబోతున్నారు. అది కూడా అలా ఇలా కాదు. పెద్ది సినిమాకి సంబంధించి ట్రైలర్ కూడా ఐపీఎల్ మ్యాచ్లోనే చూపించబోతున్నట్టుగా మనకైతే వార్తలు వస్తున్నాయి. ఇంకా అసలు దీనికి ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. సో మే 18వ తారీఖున వాల్కడే స్టేడియంలో ట్రైలర్ రిలీజ్ ఈవెంటు జరగబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి అది కూడా మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక లెటర్ అభిమానికి సంబంధించి రాసిచ్చారు. ఏదండి ప్రమోషన్స్ అయ్యి 20 days ఉంది, ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి ప్రమోషన్స్ చేయట్లేదు, దయచేసి కాన్సన్ట్రేషన్ పెట్టండి అని చెప్తే రిప్లై మీన్స్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది పెద్ది యూనిట్. అదిగోండి, పెద్దికి సంబంధించినటువంటి దీని మీద ఒక ఈవెంట్స్ ప్లాన్ చేశారు. దానికి ఇదిగోండి షెడ్యూల్. 18వ తారీఖున ముంబై, 22వ తారీఖున ఉప్పల్ స్టేడియం హైదరాబాద్, 23వ తారీఖున భూపాల్, 24న బెంగళూరు, 28వ తారీఖున ఢిల్లీ, 30వ తారీఖున చెన్నై, 1వ తారీఖున విజయనగరం, 2వ తారీఖున హైదరాబాద్. అంటే సినిమా 4వ తారీఖు రిలీజ్ అయితే 2వ తారీఖు వరకు కూడా వరుస పెట్టి వాయించి పడేయటానికి సిద్ధమైపోయారని చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ మీరు చూసుకోండి, ఢిల్లీ, చెన్నై, విజయనగరం, భూపాల్, బెంగళూరు వరుసగా మొత్తం భారతదేశాన్ని చుట్టొచ్చేలాగా ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. అలాగే ఆర్సీబీ మ్యాచ్, అలాగే సన్ రైజర్స్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్లో 22వ తారీఖున జరగబోతోంది. అదే రోజు వాళ్లతో కలిసి పెద్ది దిగబోతున్నాడు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో అది కూడా మనం చూడాలి. ఇక దీనికి సంబంధించి ఆ క్రికెట్ ఎలా పిచ్చి ఉంటుందో మనకు తెలుసు. ఐపీఎల్ మ్యాచ్లో అక్కడ ఒక పక్క విరాట్ కోహ్లీ కావచ్చు, ఇక్కడ ఇలాంటి పెద్దికి సంబంధించి రామ్ చరణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి కనిపిస్తే ఇంకా మెంటల్ ఎక్కిపోద్ది. ధోని గారిని చూడడానికే భోపాల్కి సంబంధించి ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు, అక్కడ ధోని గారు రాబోతున్నారంటే ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెటర్లందరూ కూడా ఐపీఎల్లో ఉన్నారు. ఐపీఎల్లో ఇప్పుడు పెద్ది కోసం వాళ్ళందరితో కలిసి ఒక ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారంటే మెంటల్ ఎక్కిపోద్ది ఒక్కొక్కరికి. ఇంకా అలాంటి ఈవెంట్స్ మనం వరుసపెట్టి చూడబోతున్నాం. దానికి 18వ తారీఖు వరకు మాత్రం ఆగాలి. ఆ రోజు ట్రైలర్ రిలీజ్తో పాటు ట్రైలర్ అయితే మాత్రం మెంటల్ ఎక్కిపోయేలా ఉందట, పిచ్చెక్కిపోద్దట. సినిమా ఎలా ఉంటుందో పక్కన పెడితే సినిమాకి మించి ఇక్కడ ట్రైలర్ రిలీజ్ కూడా ఉండబోతుంది, ఈవెంట్స్ కూడా ఉండబోతున్నాయి అనేటువంటి ప్లానింగ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా సిద్ధమైపోయిన అభిమానులు ఒక్కొక్కళ్ళు చొక్కాలు చింపుకొని విజిల్స్ గొంతులు పోవడానికి సిద్ధం అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇది సినిమాకి కాదు, ఈ ఈవెంట్లకు కూడా మీరు ఊహించుకోవాల్సిందే.